నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ మొదలైందో అప్పటి నుంచి అటు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. నిన్న కొంతమంది జనసేన నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఎప్పుడైతే తెలంగాణ మీద దాడి జరుగుతుందని తెలంగాణ వాదులందరూ మొన్న ప్రెస్ మీట్ పెట్టారో దానికి కౌంటర్గా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులను కావచ్చు, మిగతా వారినందరినీ కూడా వారు కొద్దిగా కించపరిచే విధంగా, కొద్దిగా అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు ఎవరైతే పృథ్వీరాజ్కి సంబంధించినటువంటి టీం కావచ్చు, మిగతా తెలంగాణ వాదులు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిని కూడా వారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర మీద. ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు అయితే మనం ఇప్పుడు సనత్ జయసూర్య మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తులు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలామంది, కొంతమంది జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని పేరు పెట్టుకొని ముద్ర వేసుకొని కావాలని ఒక బ్యాచ్ అంతా తయారైపోయి ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తాట ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే మనకు పురాణాల లోపట ఒక రాక్షసుడు విజృంభించి అరాచకం సృష్టిస్తా అంటే దేవుడు ఎంబటే సంపడు, దేవుడు ఎంబటే సంహరించాడు. కొన్ని అవకాశాలు ఇస్తాడు. కొన్ని అవకాశాలు ఇచ్చి వీడు ఇప్పుడు మారుతాడు కావచ్చు, ఇంకొక 10 రోజులకు మారుతాడు కావచ్చు అని ఇక వీడు మారడరా అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వేసి పడేస్తాడు. మనం ఏ పురాణంలో ఏ కథ తీసుకున్నా ఆల్మోస్ట్ మీరు అట్లే ఉంటుంది చూడండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళు శృతి తప్పి ప్రవర్తించారు. ఆ ప్రవర్తనకు అది తప్పు అని చెప్పి హెచ్చరించే విధంగా మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడాం. ఇంకా రెచ్చిపోయారు. మనం హెచ్చరిస్తే వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇంకా రెచ్చిపోయినప్పుడు సహించం కదా. చూసినాం రియాక్ట్ అయ్యేటటువంటి విధానం ఇది కాకుండా ఇంతకంటే వైల్డ్గా రియాక్ట్ అవ్వడము నేనేం భయపెడతలేను, కేవలం హెచ్చరిస్తున్నా. అంటే పరిణామక్రమం ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఏ విధంగా జరగబోద్దో మనకు ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఎంత గోక్కుంటారో అంత పెద్దగా అవుతుంది, అంత పెద్ద పుండు అవుతుంది. పుండుకు ఆయింట్మెంట్ పూసుకుంటారా, ఇంకా ఎలివేట్ గోక్కుంటారా అని చెప్పానంటే మీరు ఎంత గోక్కుంటే మేము అంత కారం పోతామని చెప్పి నేను అంటాను. కాబట్టి ఎవరైతే ద్రోహులు ఉన్నారో, ఎవరైతే బానిసలు ఉన్నారో ఆ బానిసలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఉన్నాడు. అరే మాట్లాడితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కించపరిచారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెందులు తొక్కిండ్రు కదా. నిన్న జనసేన నాయకులకు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా, అంతకంటే దారుణంగా, అంతకంటే దుర్మార్గంగా, అసలు అంతకంటే కాదు, మేము కేవలం అది అట్లా చేసుకున్నాడు ఏమన్నా శీలం ఉన్నాడు చేసే పనైనా అని పాశం యాదవ్ దగ్గర అన్నాడు. సరే, దానికి మీరు తీసుకోలేకపోతే దాన్ని విమర్శించడం ఒక లైన్ ఉంటుంది. దాన్ని రాజకీయ విమర్శలు చేసేటప్పుడు ఒక లైన్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి లోపల చేసి ఉండి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరు భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకొని మీరు చెప్పుండొచ్చు. కానీ చెప్పకుండా అరే తురే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు ఒక కుక్కతో. సరే, మేము ఏమంటామంటే నువ్వు ఇట్లా మాట్లాడినావు కదా, ఫస్ట్ చంద్రబాబు మీద మాట్లాడురా. మీకు దమ్ముంటే, మీకు దమ్ములు ధైర్యాలు ఉంటే టీడీపీ మీద మాట్లాడురా భయ్. టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా హననం చేసినటువంటి స్థాయి లోపట, టీడీపీ వాళ్ళు చేసినటువంటి స్థాయి లోపట ఎవ్వరు చేయలేదు. వాళ్ళ సోషల్ మీడియా చేసినటువంటి స్థాయి లోపట ఎవ్వరు చేయలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నాయకుల మీద నిజంగా ప్రేమ ఉంటే, మీ నాయకుల మీద నిజంగా అభిమానం ఉంటే, నిజంగా గౌరవం ఉంటే, మీరు ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది చంద్రబాబును కదా, లోకేష్ను కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే, మంత్రుల స్థానంలో ఉన్నటువంటి నాయకులే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అత్యంత దుర్మార్గంగా వాళ్ళ తల్లిని, చెల్లిని కించపరుచుకుంటూ మాట్లాడి పవన్ కళ్యాణ్ ఒక రోజు ఆ విషయం గురించి చెప్పుకుంటే జనం కూడా బాధపడ్డాడు కదరా భయ్. నువ్వు పోయి వారి మీద మాట్లాడరా. ఇక్కడ ఉండి మా మీద అరుస్తా అని చెప్పానంటే, అరే కుక్కలను ఒక కుక్కలు ఏం చేస్తామన్నా చాలా హడి అని చెప్పానంటే అరస్తే, కరవడానికి వస్తే ఏం చేస్తామన్నా రాయి తీసుకొని సావదంటాం. గంతే తెలంగాణలో గట్లే ఉంటది, ఇక్కడ కూడా గంతే. అరుస్తున్నావు, కరిచేదాకా వస్తున్నావా డైరెక్ట్ అది నువ్వు ఎక్కడ దాకా వస్తే మేము అక్కడ దాకా, అంతకంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది. బానిసలకు అంత టైం కేటాయించడం అనవసరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క పద్ధతిని మార్చుకొని, ఆలోచనను మార్చుకొని, తెలంగాణ అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, గౌరవం మనసులో పెట్టుకొని పక్క విషయాలన్నీ కూడా మర్చిపోయి, సరే మీకు రాజకీయం మీద ఆశ ఉంటేనో లేకపోతే రాజకీయం ఎదగాలన్నటువంటి ఆలోచన ఉంటేనో దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, హుందాగా ప్రవర్తించాలి. ఈరోజు మేము శృతి తప్పి మాట్లాడడానికి రీజన్ ఏంటిది? ఎదుటి వ్యక్తి అద్దం తీరన్నా తెలంగాణ, నువ్వు ఎట్లా చూపెడితే అట్లా చూస్తాం అంతే. నువ్వు మంచిగా మాట్లాడతావా, మంచిగా మాట్లాడు. నువ్వు అరే అంటావా, అరే అంటావు. నువ్వు భోజనికే అంటే ఇంతకంటే పెద్ద పదం నీ మాట్లాడతావు. అయితే కాబట్టి ఒక విషయం మనం మాట్లాడుకుంటే, వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నేను నాగేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేస్తామంటే నేను వద్దు అని చెప్పి ఆయన అంటాడు. నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు అసలు మాకు అరెస్ట్ చేసే ఆలోచనలు లేవు,
ఇది ప్రజాస్వామ్యం, అరెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరు రారు, ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఇక్కడికి ఏం రాలేదంటూ కూడా వాళ్ళు కొద్దిగా కవర్ చేసేటువంటి పరిస్థితి చేశారు. ఇక్కడ కొంతమంది జర్నలిస్టుల కొద్దిగా ప్రశ్నలు అడిగితే కూడా జర్నలిస్టులతోనే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఆయనకు మొదటి నుంచే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. మనము ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి గమనిస్తే ఆయన గతం లోపల మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు ఏమైనా పొంతనున్నదా? పవన్ కళ్యాణ్ ప్రశ్న, పవన్ కళ్యాణే సమాధానం. కాబట్టి ఆయన వాళ్ళ నాయకుడే గట్లున్నాక అనుచరులు ఎట్లుంటారు? మరి యథా రాజా తదా ప్రజ. నాయకుడు అట్లున్నాడు కాబట్టి అనుచరులు ఇట్లున్నారు. మా నాయకుడు పూటకో మాట మాట్లాడతాడు, మేము గడికో మాట మేము మాట్లాడతాం, గంతే. ఇందులో ఏమున్నది? కాబట్టి అది వాళ్ళ యొక్క సూత్రం, వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతం. అది సిద్ధాంతం లేనటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల ప్రయాణం లోపల ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిండు. ఆ సిద్ధాంతం ఏందనంటే వెనకాలది మర్చిపో, ముంగడిది గుర్తుపెట్టుకోకు, గంతే. ఏ మొసపోకుండా పోవాలి, తలుగుతుంది. ఇప్పుడు తలిగింది ఒకటి, తలిగి కూర్చున్నాడు జర. ఇప్పుడు కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఏందో సముద్రం కాళ్ళ కింద కుక్కోలే మొరగది, సముద్రం కాళ్ళ కింద కుక్కోల నీ మొరగా. ఇది ఏందేందో డైలాగులు చెప్పిండు కదా, ఇదే డైలాగు ఇదే తీసుకొని వచ్చి ఈ డైలాగ్స్ తోటి హైలైట్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రయత్నించారు. కాకపోతే నిన్న జర్నలిస్టులు అడ్డుకున్నటువంటి తీరుకు బెంబేలెత్తిపోయి బయట పడిపోయి ఇజ్జత్ తీసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇట్టకి తరిమి కొట్టుడు ఇవన్నీ కూడా పిచ్చుకల మీద కుక్కల మీద బ్రహ్మాస్త్రాలు. ఇవన్నీ ఈ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడానికి అనవసరమే కావచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇంత పెద్ద శరీరమైన పంటి కింద రాయి తగిలినట్టు ముక్కల పక్కోలే మనకు ఇబ్బంది పెడతా ఉంటుంది. కాబట్టి చీది పారేయాలి వాటిని. కాబట్టి ఇది ఇప్పుడు జరిగేది అదే ప్రయత్నం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా డిమాండ్ ఒకటే, బేషరతుగా పృథ్వీరాజ్ అన్న కాళ్ళు ముక్కో లేకపోతే ముక్కు నేలకు రాసో క్షమాపణలు చెప్పి తప్పును ఒప్పుకుంటే ఇక్కడతోటి విషయాన్ని ఇడిచిపెడతాం. అయితే పవన్ కళ్యాణ్ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడడమే పాపమా? ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ కుక్కలు అంటూ కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. దేశం కోసం ధర్మం కోసం మేం మాట్లాడుతున్నామా? అరే మొన్న వరంగల్ లోపల హనుమాన్ల గుడి పోయి హనుమాన్ల విగ్రహాన్ని 4 వక్కలు చేస్తే ఏ ధర్మాత్ముడు మాట్లాడిండ్రా భయ్? మీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడే? మీ జనసేన ఎందుకు మాట్లాడే? మీకు హిందూ ధర్మం మీద అంత గౌరవం ఉంటే, హిందూ ధర్మం మీద అంత గౌరవం ఉంటే దామగుండం లోపల శివాలయాన్ని కూల్చడానికి అక్కడ రామలింగేశ్వర స్వామి ఉంటుంది, రాజలింగేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, ఆ స్వామి ఆలయాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? ఈ హైదరాబాద్ శివార్ల గట్కేసర్ దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా పెట్టి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మొత్తం అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసి ఆలయాన్ని కూలగొట్టిరు. అప్పుడేడా వైర్రా మీరు? ఎక్కడ ఏ సొరికెలా దాక్కున్నారా? ఎక్కడ వేరు మీరు? అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మీకు హిందూ ధర్మం గుర్తుకొస్తలేదా? సనాతన ధర్మం గుర్తుకొస్తలేదా? ఆయన సనాతన ధర్మం పేరు చెప్పేటోడు మీ పవన్ కళ్యాణ్ అభిమానిని ఫాలోవర్ అని చెప్పుకుంటున్నావు. పిచ్చి గాడిద కొడుకులు లెక్క నేను ఎట్లా మాట్లాడిరు? వాళ్ళు ఏం మాటలు మాట్లాడిరు అన్న? 3 పెళ్లి చేసి మొగోడైతే 3 పెళ్లి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడింది ఎవరు? ఈ దేశం లోపల ప్రతి పౌరుడు ఒక అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనేటువంటి రూల్ ఉన్నది కదా, బహుభార్య తత్వం లేదు కదా. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించి 3 చేసుకున్నాడు. ఏద్రాబాయ్ మొగోడు అని చెప్పి మొగోడా? ఇది సనాతన ధర్మం చెప్తా. 3-4 పెళ్లి చేసుకోమాయి. నువ్వే నీ నాయకుని యొక్క గౌరవాన్ని కించపరిచేటటువంటి మాట్లాడతాను. నీలాంటి వ్యక్తులు ఉంటే నీ నాయకునికే నష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని పక్కా పెట్టుకుంటే, అంటే ఆయన సంబంధించినటువంటి ఫ్యామిలీ ఆయనకు పడలేదు, ఆయన విడాకులు తీసి మరో పెళ్లి చేసుకున్నాడు, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈ పెళ్లిల విషయం కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అంటే దాన్ని ఒక అంశంగా తెరపైకి తీసుకొచ్చి మిగతా టాపిక్ అంతా పక్కన పెట్టే అంశం అయితే జరుగుతా ఉంది. అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదర్వైజ్ XYZ ఎవరైనా సరే వ్యక్తిగత జీవితాల గురించి అనవసరం. వాళ్ళు రాజకీయం ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్ కూడా ఉన్నంత వరకు ఎవరికైనా ఆయన గురించి అవసరం లేదన్న. ఆయన మీరు అందరికి గౌరవమే ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిండో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు భావనలు వ్యక్తం అవుతా ఉంటే వాళ్ళు తీసుకునేటటువంటి స్టాండ్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజలు కట్టే పన్నులతోటి విలాసాలు భోగాలు అనుభవిస్తూ ఉంటారు, నాయకులుగా ఉంటారు, వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కూర్చున్నాడా, అక్కడ ఇంకోటి చంద్రబాబు కూర్చున్నాడా, ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ కూర్చున్నా, చంద్రబాబు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా వాళ్ళ గురించి ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల తరపున సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు. సమాధానం చెప్పడం మీ బాధ్యత. సమాధానం చెప్పకుండా బూతులు మాట్లాడతాం, మేము తిడతాం, మేము చేసింది చూడాలి, నేను ఎంత తెలివిగలని నా తెలివినే నువ్వు అడుగుతావా అని చెప్పానంటే మాత్రం ఎట్లుండదు నాయన. ఇది రాచరికం కాదు, ఏదో ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో, ఇది భారతదేశం. ఇక్కడ రాజ్యాంగం ఉన్నది. ఇక్కడ నీకెంత హక్కు ఉన్నదో నువ్వు నాయకులు, నీకు హక్కులు లేవు అసలు. నువ్వు ప్రజలకు సేవ చేయాలి. సామాన్యులకి ప్రజలకు హక్కును వాడుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు నువ్వు సాత్వికంగా రాజ్యాంగ పరిధిలో పట్ల సమాధానం చెప్పు, నీ అనుచరులతో చెప్పి వింటాం. అంతేగాని గిట్ల దాడులు చేస్తాము, గిట్ల దాడి చేపిస్తాము, బూతులు మాట్లాడిపిస్తాము, వ్యక్తిత్వ హననం చేస్తాము అని చెప్పి మాట్లాడితే మాత్రం అంతకంటే 10 రెట్లు ఎక్కువ మనం కూడా చేయగలుగుతాం. అది పెద్ద విషయం కాదు. కానీ రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఒక లైన్లో నిలబడి మేము మాట్లాడుతున్నాం. మీరు అదుపు తప్పినప్పుడే అంతకంటే పెద్ద మేము తప్పుతాం తప్పించి అర్థం అంటున్నాయి. అందుకే తెలంగాణ
ఎట్లా చూపిస్తే అట్లుంటది. కాబట్టి ఇప్పటికైనా ఆ డిమాండ్ను మేము కోరుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఒక హీరో తన సొంత పైసలతోటి ప్రజలకు సేవ చేసినటువంటి హీరో. తను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకముందే ఎంతో మందికి రైతులను ఆదుకోవడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిండు. ప్రజల సంక్షేమం కోసం మాట్లాడినటువంటి వ్యక్తి, పోరాడినటువంటి వ్యక్తి, సొంత డబ్బుల్ని పంచినటువంటి వ్యక్తి. ఆయన మించినటువంటి సంఘ సేవకర్తలు కావచ్చు ఇంకెవరు లేరు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని అందరినీ మాట్లాడంటారా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సత్యసాయి బాబా కూడా కాలేజీలు స్కూళ్ళు కట్టించిండు, అనేక మందికి ఉచిత వైద్యం ఇప్పించిండు, కోటాను కోట్ల రూపాయల కొన్ని వేల కోట్ల ఆస్తిని అయితే సంపాదించుకున్నాడు. ఆయన మీద అనేక విమర్శలు ఉన్నాయి. డేరా బాబా సంగతి ఏమైందన్న? వాడిని మంచోడు అంటామా ఈరోజు? వాడు కూడా స్కూల్ పెట్టిండు, కాలేజ్ పెట్టిండు, అనాథాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని ఆదుకున్నాడు, అనాథల్ని ఆదుకున్నాడు, ఇవన్నీ చేసిండు. 4 మంచి పనులు చేసిండు కదా అని చెప్పి విమర్శ చేయొద్దని చెప్పానంటే ఎట్లా? విమర్శ నువ్వు రాజకీయంగా ఉన్నప్పుడు, నేను ఇప్పుడే ఏం చెప్పినా, నువ్వు సినిమాల వరకు ఉన్నంత వరకు నీ గౌరవమే ఉన్నది. ఎప్పుడైతే రాజకీయాల వైపు వచ్చినావో నువ్వు ఎంత గొప్ప సేవ, నువ్వు దానం ధర్మం అని చెప్పి మాట్లాడితే నువ్వు ఎంత తీసుకున్నావు తెలంగాణ ప్రజల దగ్గర నుంచి? అరే కానీ అడక్క తినేటోడు కూడా తెలంగాణ లోపట బిచ్చమెత్తేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే బుషోట్ వేసుకునేటటువంటి ప్రతి ఒక్కల వరకు నీ సినిమాలు చూస్తేనే నీ కడుపు నిండింది, తర్వాత నీ గల్లపెట్ట నిండింది. ఇక్కడ తెలంగాణ ప్రజలు వేసినటువంటి భిక్ష. నైజాం చాలా పెద్ద ప్రాంతం, ఇక్కడ నుంచి చాలా ఎకనామికల్ గా చాలా గ్రో అయింది. మీరు ఆస్తులు పెంచుకున్నారు. నీ అన్నిలు ఎట్లుంటది, నీళ్ళు ఎట్లుంటది, నీ ఫామ్ హౌస్ ఎట్లుంటది, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇక్కడ? ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజల సినిమా చూస్తే కదా. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి నువ్వు గత 20-30 ఏళ్ళ సంది కోటాను కోట్ల రూపాయలు తీసుకున్నావు. నువ్వు 1 కోటి రూపాయలు తిరిగి సాయం చేసి గొప్పోడు అని చెప్పానంటే మరి అట్లంటే మీ ప్రభుత్వాలనే పొగడాలి కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డినే పొగడాలి కదా. ఏదో ఒక విధంగా మరి ప్రజలకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం అని చేసినప్పుడు నువ్వు ఆయనను పొగడాలి. గతంలో చంద్రబాబు నాయుడును పొగడాలి, గతంలో మోడీని పొగడాలి. మరి ఎవడైనా అది వాళ్ళ బాధ్యత. మనకు కార్పొరేట్ సోషల్ యాక్టివిజం అని ఒకటి ఉంటుంది, చేయాల్సిందే. మరి ఎందుకు చేయరు? నువ్వు ప్రజల దగ్గర నుంచి సొమ్ములు తెగిపోయిన తర్వాత నువ్వు చేయకపోతే నువ్వు అది కరెక్ట్ కాదు కదా. అది నువ్వు మొత్తం నీ సినిమాల ద్వారా నువ్వు సినిమా దగ్గర నుంచి కంప్లీట్గా నువ్వు ఇక్కడ సినిమాల ద్వారా నువ్వు దోపిడీ చేసినావు. నువ్వు దోపిడీ చేసిన తర్వాత దోపిడీ అనుకుందాం, సంపాదించుకుని సాయం చేసినావు, మంచి విషయమే, ఒప్పుకుంటాం. కానీ అది చేసిండు కదా మాట్లాడొద్దని చెప్పానంటే ఎట్లా? అది చేసి నువ్వు సపరేట్గా నువ్వు సినిమాలు వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడకు, మంచివాడు రాబోయే ఒక యాక్టర్ కావచ్చు, సరే తినేటోడు తిన్నా చేయకుండా చేసిండు కావచ్చు అని చెప్పని అనుకో. ఏ తప్పించి మరి అట్లా అంటే పృథ్వీరాజ్ అన్న ఎంతమందికి? పృథ్వీరాజ్ అన్న 2011 నుంచి 2007 నుంచి 2014 దాకా అమరవీరుల కుటుంబాలను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ పట్టించుకోకపోతే ఆయన సొంత డబ్బులు, ఆయన సొంత ఆస్తులు కుదువబెట్టి ఖర్చు పెట్టి నెలకు 18,000 రూపాయలు అనేక మందికి పింఛన్ ఇచ్చిండు కదా. అట్లా కొన్ని సంవత్సరాల వరకు ఇచ్చిండు కదా. అనేక మంది ఆయనతో ఉన్నటువంటి సహచరులకు కావచ్చు, ఇంకెక్కడ నేను బాధ ఉన్నదని చెప్పానంటే వాళ్ళందరూ కూడా ఆపరేషన్లని, గుండె ఆపరేషన్లని, కంటి ఆపరేషన్లని ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ బాధపడతా అంటే వాళ్ళు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించలేదా? అది ఎప్పుడన్నా చెప్పుకున్నారా? ఆయన వ్యక్తిగతంగా అనేక సహాయాలు చేసిండు, అనేక మందికి ఒక వ్యాపారాలు పెట్టించిండు, అనేక మందిని ఆర్థికంగా ఆదుకున్నాడు. పాశం యాదగిరి అన్న కూడా అట్లాంటి సహాయాలు ఎన్నో చేసిండు. ఎక్కడికి పోతే అక్కడ అరే మేము అక్కడ మూసి పొంటే అక్కడ మొత్తం అన్ని ఇల్లు కూలిపోతే అక్కడ మేము ఒక రివ్యూ చేయడానికి అని చెప్పి పోతాం సార్, మాకు ఇట్లా కావాలని చెప్పానంటే ఎంబటే నేను చెప్పేది కంప్లీట్ కాకముందే ఆయన చేతులకి వెళ్ళి 5,000 రూపాయలు తీసి అప్పుడు మేము క్లైమేట్ ఫ్రంట్ అనేటటువంటి ఫ్రంట్లో పనిచేస్తున్నాము, దాన్ని తోడిపోతాండ ఫ్రంట్కి 5,000 రూపాయలు సొంత డబ్బులు చెప్పంగానే ఇచ్చిండు ఆయన. అంటే అట్లా ఎన్ని సహాయాలు చేసి ఉంటారు వాళ్ళు. అయితే వాస్తవానికి మనం ఉదయం నుంచి చూసుకుంటే పృథ్వీరాజ్ సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, మిగతా హ్యాండిల్స్లో ఆయనకు ఉన్నటువంటి సోర్స్లలో అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ కంటే సన్నీ లియోన్ బెటర్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చను తెరపైకి లేపారు. వాస్తవమే కదా. ఎందుకంటే ఈ మన పవన్ కళ్యాణ్ రితికేశ్వరి అని చెప్పి వరంగల్ జిల్లా లోపల ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటా ర్యాగింగ్కి గురయ్యి బలవంతపు అత్యాచారానికి ప్రేరేపించబడి ఆత్మహత్య చేసుకొని నా లెక్క ఇంకెవరు కావద్దమ్మా ఇట్లాంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద, ఇందుకోసం నా ప్రాణాన్ని అర్పిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, అయ్యా మా దగ్గర వనరులు లేవు, దయచేసి ఆదుకోండి, మా అమ్మాయి కేసుని రీఓపెన్ చేయించండి, అది ఆత్మహత్య చేసుకున్నది, 17 సంవత్సరాల పిల్ల ఆత్మహత్య చేసుకునేది ఒక లెటర్ రాసి మీ కాలు ముక్త దండం పెడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ కాళ్ళ ఏళ్ళబడ్డా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. మరి దానికి ఏమనాలి? మాకు సంబంధించిన విషయం కాదని చెప్పి చేతులు దులుపుకున్నారు. అత్తారింటికి దారేది అనేటటువంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖమ్మం జిల్లాల
ఆయనకు సంబంధించినటువంటి అభిమాని ఇక్కడ సంధ్యా థియేటర్లో ఎక్కడో మొత్తానికైతే పోయి తొక్కిసలాట జరిగింది. ఆ అత్తారింటికి దాదాపు ఇది 2013-14 తొక్కిసలాట జరిగితే 2 కాళ్ళకి ఇట్లా సరస్కపోయినాయి అన్న. ఇగో ఇంట్లో వెన్నుపూస ఇటు వంగి ఇటు మొత్తం ఇటు బయటకు వచ్చింది బొక్క. ఇప్పటికి ఆ విజువల్స్ ఉన్నాయి, మీకు చూపెట్టమంటే చూపెడతాము, అవన్నీ ఉన్నాయి. అత్యంత దారుణంగా శరీరం సర్వనాశనం అయిపోతే జనసేన తరపున ఆయనకు అన్ని విధాలు ఆదుకుంటాము, ఉద్యోగం ఇప్పిస్తాము, తర్వాత ఆర్థికంగా సాయం చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే, ఇక పవన్ కళ్యాణ్ 50 లక్షల దాకా ప్రకటించాడు. మేము ఎందుకు సాయం చేసాము, సాయం చేసేవాడు ఊకున్నాడు. ఇక్కడ ఈసారి ఏమి ఇయ్యలే, ఇడిచిపెట్టిండు, మన జీవితాన్ని నాశనం అయింది, అభిమాన జీవితాన్ని నాశనం అయింది. పట్టించుకోవాలి, ఇంతవరకు ఏడ్చుకుంటా కూర్చుంటారు ప్రతిరోజు. ఆయన పట్టించుకున్నావా ఎన్నిసార్లు? సుగాలి ప్రీతి అజ్జికి సుగాలి ప్రీతిని పట్టించుకో, ఆయనకు న్యాయం చేయలేకపోతే ఈ పదవులు ఎందుకు అని చెప్పి గంభీరోపన్యాసం ఎత్తింది, అన్ని ఎత్తింది. లాస్ట్కు వీళ్ళ ఎమ్మెల్యే ఎంత విచక్షణ రహితంగా మాట్లాడిండనా, ఏం దుర్మార్గంగా మాట్లాడు. నువ్వు భూమి తీసుకున్నావు, ఉద్యోగం తీసుకున్నావు, మూసుకొని కూర్చో కదా అంటే రేపటి రోజున ఎవ్వరి మీద కూడా ఈ టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు అత్యాచారాలు చేస్తే వాళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందేనా? వాళ్ళు భూమో ఉద్యోగం ఇస్తే ఇక తప్పు ఇక లేనట్టే అన్నట్టు, ఊకోవాలన్నట్టు. అరే మొన్న కూడా నన్ను వేధించిండు పలానా ఎమ్మెల్యే అని చెప్పి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి, అది పిఠాపురం దగ్గరనే కావచ్చు, నాకు ఐడియా లేదు, ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తే ఆ జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఇంత పెద్ద కట్టె తీసుకొచ్చి ఆడబిడ్డను నడి రోడ్డు మీద పోలీసుల ముంగట పొల్లు కొట్టిండన్నా. ఇదే నువ్వు మహిళలకు రక్షణ? 30,000 మంది ఆడోళ్ళని ఎక్స్టార్షన్ చేసి ఇక్కడి తరలించక పేరు కిడ్నాప్ చేసినని చెప్పి మాట్లాడి ఎన్ని కేసులు పెట్టాలి? ఎన్ని చదువుకుంటే బొచ్చడై. చివరిగా ఈ అంశం మీద ఏం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య గొడవ లెక్క అయిపోయింది ఈ అంశం. ఒక్క విమర్శ ద్వారా ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర అనే కాడికి వచ్చింది. ఆ పోలీసులు ఇక్కడికి వస్తారా, ఇక్కడ అరెస్ట్ చేస్తారా, ఇది పెద్ద ఇష్యూలా మారిపోయింది. సో ఈ ఇష్యూ మీద ఏం చెప్పదలుచుకున్నారు? మొదటి నుంచి చెప్పే మాట ఒకటే, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు కానీ వ్యతిరేకం కాదు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మా యుద్ధం ప్రజల మీద కాదు. మేము అక్కడ ఉక్కు విశాఖ లోపల ఉక్కు ఫ్యాక్టరీని సేలుకు పెట్టి అమ్ముతున్నారు, ఉక్కు కర్మాగారాన్ని. అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది ఉద్యోగుల యొక్క జీవితం నాశనం అయిపోతుంది అన్నటువంటి సందర్భం లోపల ఉక్కును గన్నట్టి ఉత్తరాంధ్ర నువ్వు ఉలుకు పలుకు లేక ఉన్నవేందే, ఉత్తరాది పెత్తనాల కింద నువ్వు ఉడతావోలే నలుగుతున్నవేందే, శ్రమజీవులు గట్టిన ఉక్కు కోవెల కింద 32 మంది అమరుల నెత్తూరున్నదే, అన్నం పెట్టే అమ్మను అమ్ముతుంటే అమర వీరుల త్యాగాలకేమీ అర్థమున్నదే, కుందేళ్ళు వేట కుక్కల ఎంబడి వడ్డా హరిహర బుక్కారాయుని గన్న భూమి నీదే అని చెప్పి ఆంధ్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఏదైతే ఆంధ్ర విశాఖ ఉక్కు లోపల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పాటతోటి రాసి ప్రశ్నించినటువంటి వ్యక్తులం మేము. నేనే రాసిన పాట, నేను పాడినా కూడా 4 రోజులలో రిలీజ్ కూడా చేస్తుందని. ఆంధ్ర ప్రజల మీద అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద కన్సర్న్ ప్రతి ఒక్కరికి ఉన్నది, అక్కడ వాళ్ళకి ఇక్కడ కూడా ఉన్నది. కాబట్టి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. ఎవరైతే రెచ్చగొట్టింది వీళ్ళే, మా తెలంగాణ మీ తెలంగాణలోకి ఆంధ్ర రాజకీయాలతో ఏం పనిరా, అరే మరి మీ ఆస్తులు ఇక్కడ ఎందుకు, మీ సినిమాలు ఇక్కడ ఎందుకు, 7 acres ఇక్కడ ఎందుకు, రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఎందుకు, డాక్టర్ రామానాయుడు స్టూడియో ఇక్కడ ఎందుకు, హైటెక్ సిటీ లోపల మయూం రామేశ్వరరావు కట్టడాలు ఇక్కడ ఎందుకు, మీ ఆస్తులు ఇక్కడ ఎందుకు, మీ ఇండ్లు ఇక్కడ ఎందుకు, ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఉండాల్సిన సొంత రాష్ట్రం లోపల కదా, హైదరాబాద్ లోకి వచ్చి ఎందుకు ఉండు, మీరు ఉండకర్రీ, మీకేం అవసరం, మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ, మీ ఆస్తులు అవసరం లేదు. మీరు కూడా సరే తెలంగాణకు ఆంధ్ర రాజకీయాలతో పని అయింది, ఆంధ్రతోటి తెలంగాణకు పని అయింది, మీ టీడీపీ ఆఫీస్ కాల్ చేస్తాం, మరి జనసేన ఆఫీస్ కూల్ చేస్తాం, మరి ఒప్పుకుంటురా? మేము అట్లా అనం. ఒక రాజకీయ అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిధిలో చెప్పినప్పుడు మంచిగా లేకపోతే విమర్శించుకోరు, ఓకే, దానికో లైన్ ఉంటుంది. కానీ వ్యక్తిత్వానం చేసి బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం తెలంగాణ సమాజం బేరు చేయది. ఎవరైతే ఇవన్నీ లోతైనటువంటి అధ్యయనం లేకుండా చింత నిప్పుల మీద కుక్కలు ఎగిరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బేషరతుగా పృథ్వీరాజ్ అనుకున్న పాశం యాదగిరికి ఇద్దరికి కూడా క్షమాపణ చెప్పుర్రి. క్షమాపణ చెప్తేనే దీన్ని ముగిద్దాం బ్రదర్, మీరు క్షమాపణ చెప్తే. రైట్, థ్యాంక్ యూ. ఇది సనత్ జయసూర్య చెప్పినటువంటి మాట. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడినప్పుడల్లా మేము ఎవరో ఊరుకునే పరిస్థితి లేదు, అసలు ఊరుకోబోం కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నారో
ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి, తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు పోట్లాడుతూ ఉన్నారు, ఆ జనసేన నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పాశం యాదగిరి కావచ్చు, వారందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కంటే సన్నీ లియోన్ బెటర్ అంటూ కూడా ఆయన చాలా పెద్ద కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే సేవాభావంలో తనకంటే తనే ఎక్కువ పనిచేసిందంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం మరి జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో. నిన్న జనసేన నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం జరిగింది జర్నలిస్టుల మధ్య, అటు జనసేన నాయకుల మధ్య. సో ఈ ఇష్యూ మాత్రం చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య పెద్ద ఎత్తున అయితే ఈ వాగ్వాదం అయితే నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇక్కడ ఇంకా ఎందుకు ఉన్నారు, ఇంకా ఎందుకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఆస్తులు ఎందుకు ఉంటాయంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో మరి ఆంధ్ర నాయకులు ఏ విధంగా దీనికి స్పందిస్తారో, మరి అటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.